సో ఇప్పుడు మేడం కూడా డాక్టరే కదా సార్? మా వైఫ్ కూడా డాక్టర్, షీఈ్ అ రేడియాలజిస్ట్. Hmm. మా హాస్పిటల్లో ఉండే స్కాన్స్ అంతా మా మిస్సెస్ చేసేది. ఓకే. షీఈ్ అ రేడియాలజిస్ట్, అంటే షీ కెన్ డూ ఆల్ ది ఎంఆర్ఐస్, సిటీస్ అని చేయొచ్చు, కానీ బట్ ఫర్ మీ షీ హాస్ యాక్చువల్లీ స్టాప్డ్ ఆల్ దోస్ థింగ్స్. షీఈ్ ఓన్లీ డూయింగ్ గైనెక్ స్కాన్స్ అన్నమాట. సరిపోతుంది తనకి టైం. yes 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 but she'll always say, you know, because of you only I'm doing only this, love that I can do so much more అని చెప్పి. ఓకే ఓకే. లవ్ మ్యారేజ్ మీదే? లవ్ మ్యారేజ్ కాదండి, బట్ ఇది ఇట్స్ ఆల్ అరేంజ్ మ్యారేజ్ ఓన్లీ. అవునా? అవును. సురక్షిత్ గారికి అరేంజ్డ్ మ్యారేజ్? షాక్ అయి ఉంటారు మొత్తం. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ అరేంజ్ మ్యారేజ్. ఇన్ఫాక్ట్ ఏంటంటే వాట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఇస్, అరేంజ్ మ్యారేజ్ అయినా మన వి గాట్ మ్యారీడ్ వెన్ వేర్ ఇన్ పీజీలో ఉన్నప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు నేను చిదంబరంలో ఉన్నాను, మా వైఫ్ వచ్చి పాండిచ్చేరిలో ఉండింది. చిదంబరం టు పాండిచ్చేరి ఓన్లీ 2 hours డిఫరెన్స్ అనమాట. ఓకే. సో ఎవ్రీ వీకెండ్ నేను ఐ యూస్ టు గో ఆఫ్ టు పాండిచ్చేరి ఆర్ షీ యూస్ టు కమ్ టు చిదంబరం. మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత? మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత. ఓకే. కానీ ప్రపోజల్స్ రాలేదా మీకు? ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు, ఫిజిక్ మెయింటైన్ చేస్తారు, అప్పుడు ఇలా ఉండరా? లేదు, ఐ వాజ్ ఆల్వేస్ కొంచెం ఒబీడియంట్ అండ్ గుడ్ స్టూడెంట్ అనుకోండి. అది ఓకే. ఇలా ఉండరా అంటున్నాను. ఫిజిక్ లేదు. యా, దిస్ ఇస్ మోర్ రీసెంట్ ఓన్లీ, ఆల్మోస్ట్ పోస్ట్ కోవిడ్ అని చెప్పండి. మేబీ నా కోవిడ్ తర్వాత ఒక ఐ థాట్ ఓకే ఐ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు హెల్త్ అని చెప్పి ఐ హావ్ చేంజ్డ్ మై సెల్ఫ్. ఓకే. డయట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎవ్రీథింగ్ ఐ హావ్ ఇంక్రీస్డ్ ఆఫ్టర్ కోవిడ్. అంటే ఓన్లీ కోవిడ్ సార్ వన్ ఆఫ్ ద రీజన్? కోవిడ్ ఇస్ ద మెయిన్ రీజన్. హీరోస్ అందరూ మెయింటైన్ చేస్తున్నారు, మనం కూడా హీరో లాగా మెయింటైన్ చేద్దాం. నాట్ ఎట్ ఆల్. డాక్టర్ అంటే ఇలానే ఉండాలి. ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు పేషెంట్ డాక్టర్ గారు ఎంత బాగున్నారు అనుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. మీరు చూసారంటే ఇప్పుడు నేను ఎవరికన్నా ఇది అడ్వైస్ ఇచ్చాను అనుకోండి, వీళ్ళు వెయిట్ లూజ్ చేయమని చెప్పి, నేనే ఫ్యాట్ గా ఉంటే వాళ్ళు ఎందుకు ఐ మీన్ నా మాట వింటారు? సో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ నేను ఫిట్ గా ఉంటేనే వాళ్ళు చెప్తే నువ్వు ఇట్లా డైట్ చేయాలంటే దే విల్ లిసన్ టు మీ. ఓకే. వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్సో. ఓకే. సో మేడం ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత వాట్ వాజ్ హర్ ఫస్ట్ రియాక్షన్? షీ ఈజ్ లైక్, యు నో, కమ్ బ్యాక్ హోమ్ ఫాస్ట్. జిమ్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఇంటికి రా అంతే. వెళ్తున్నారా? లేదు, ఈవెన్ వీకెండ్స్ కూడా చూసారంటే ఓన్లీ అట్ హోమ్. మా డాటర్స్, ఐ హావ్ 2 daughters అనమాట. ఐ టేక్ దమ్ అవుట్ ఎవ్రీ వీకెండ్. ఐ డోంట్ గో అవుట్ క్లబ్బింగ్, ఐ డోంట్ గో పార్టీయింగ్, అసలు నాకు అట్లా ఏం లేదు. డ్రింక్ చేయరు? నథింగ్. నో స్మోకింగ్? నథింగ్. అసలు మంచి అలవాట్లు ఏమీ లేవు మీకు? ఓన్లీ గోయింగ్ టు ద జిమ్. అది మటుకే నా అడిక్షన్ అనమాట. ఎవ్రీ డే 1.5 hours మటుకే ఐ విల్ బి ఇన్ ద జిమ్ ఎవ్రీ డే. తాతగారు కూడా దోస్ డేస్ సేమ్ అంట కదా? అవునండి. ఆఫ్టర్ షూటింగ్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యామిలీతోనే ఉంటారు, పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేస్తారు అంట. సో అదే మీకు వచ్చేసిందా? ఐ హోప్ సో. ఓకే. సో ఇప్పుడు కిడ్స్ ఏం చేస్తున్నారు? ఐ హావ్ 2 kids అండి. వన్ షీ ఇస్ 4 years old, ది అదర్ వన్ ఇస్ 11. అవునండి. సో చిన్న పాప మీ హాస్పిటల్లోనే? మా హాస్పిటల్లోనే పుట్టింది. సో మీరే? నేనే డెలివరీ కూడా చేసి, నన్ను డెలివరీ చేసే గైనకాలజిస్ట్ మా డాటర్స్ ని కూడా డెలివరీ చేసింది అనమాట. నేను ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్నాను. ఓకే. బట్ నన్ను డెలివరీ చేసే గైనకాలజిస్ట్ డాక్టర్ వాసంతి అని చెప్పి వాళ్ళదా మా డాటర్స్ ని కూడా డెలివరీ చేశారు. ఇద్దరు డాటర్స్ ని. ఓకే ఓకే. సో ఫస్ట్ డెలివరీ ఎప్పుడు కూడా ఉన్నారా? ఫస్ట్ డెలివరీ అప్పుడు ఉన్నారు, కానీ ఆ ఫస్ట్ డెలివరీ అప్పుడు నా హాస్పిటల్ లేదు. సో అప్పుడు వచ్చి అది ఇట్ వాజ్ ఇన్ అపోలో హాస్పిటల్ లో డెలివరీ అయింది. ఓకే ఓకే. మెమరబుల్ మూమెంట్ కదా మీ లైఫ్ లో, మీ హాస్పిటల్ లో మీ పాపని మీరు డెలివరీ? yes, వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. ఇట్స్ లైక్ అన్ఫర్గెటబుల్. ఓకే. మేడం కి మీరే అంటే నేను ఉన్నాను? లేదు, నేను అంటే అందరూ మా ఫాదర్ గైనకాలజిస్ట్, నేను గైనకాలజిస్ట్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా గైనకాలజిస్ట్ కదా. సో షీ హ్యాడ్ ఆల్ రౌండ్ సపోర్ట్ అనుకోండి. ఓకే ఓకే. కానీ ఎంత డాక్టర్ అయినా మన ఇంట్లో వచ్చేసరికి మనం ట్రీట్మెంట్ చేయలేం. మా హ్యాండ్స్ కూడా సర్జరీ వచ్చినప్పుడు మా హ్యాండ్స్ కూడా అట్లాగే షేక్ అయ్యాయి. అందుకే వచ్చి మా ఇది డాక్టర్ వాసంతి ఉన్నారు అనమాట, హెల్ప్ చేయడానికి. అవును. ఓకే ఓకే. సో ఇద్దరు డాటర్స్? అవునండి, టూ daughters. ఓకే. ఎక్స్పెక్ట్ చేశారండి వన్ బాయ్ కోసం? లేదండి, ఫస్ట్ టైం వచ్చి మేబీ ఐ థాట్ ఇట్ వాస్ ఎ బాయ్ అనుకున్నాను. కానీ వన్స్ ఐ హ్యాడ్ ద ఫస్ట్ గర్ల్ చైల్డ్ ఐ థాట్ మై నెక్స్ట్ షుడ్ బి ఎ గర్ల్ చైల్డ్ ఓన్లీ. ఎందుకని అట్లా? I was so happy as a father, you know. I think there's no better happiness than being a father to a daughter. Of course, but ఒక బాయ్ అంటే బాగుంటుంది అని ఉంటుంది కదా డెఫినెట్ గా. ఇప్పుడు మీ ఫాదర్ కి మీరు ఉన్నారు కాబట్టి
I only know how much trouble I would have given my father kada. So Really? yeah, me and my brother used to fight all the time. Big trouble for my mother at home and big trouble for my father as well. ఓకే. సో మీరు 2 సన్స్. అవునండి, 2 sons. ఓకే. మీకు 2 డాటర్స్. Yes, నాకు వాట్ 2 అబౌట్ యువర్ daughters. బ్రదర్? మా brother కి 1 daughter. అంతే. అంతే. Okay. బట్ మీరు మేడం కి చెకప్ చేసేటప్పుడు అంతా స్కాన్ లో పాపని మీకు అర్థమైపోద్ది కదా? Yes. మనకి already we know. Ah. As gynecologist, only thing is we won't talk about it to anybody. అంతే. మేడం కి కూడా చెప్పలేదే? మేడంకి తెలుసు, మేడమే రేడియాలజిస్ట్ కదా. అయినప్పటికీ మేడం చూసుకోలేరు కదా? ఎస్ నో షీ మేడం కి స్కాన్ అంటే మనకి మానిటర్ ఉంటుంది కదా, మానిటర్ చూస్తే మనకి తెలిసిపోతుంది, వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే. బట్ తనకి అలా ఏం లేదు, బాయ్ గర్ల్ అట్లా? షీ వాజ్ ఓకే విత్ ఎవరైనా? ఎస్, ఎనీబడి అని చెప్పి. ఇప్పుడు వచ్చి ఏంటి, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా బాయ్ కావాలంటే దే ట్రావెలింగ్ అవుట్ ఆఫ్ అబ్రాడ్ అండ్ వెళ్ళి చేసుకున్నారు. కానీ బట్ యాజ్ ఐ సెడ్, in India it's not possible. You cannot choose whether you want a boy or girl and చెప్పి. But even otherwise I was very happy with having 2 girls. ఓకే. బట్ మీరు అన్నట్లుగానే చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్నారు కదా, ఈవెన్ దుబాయ్ ఆల్సో. దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్ చాలా మంది వెళ్తున్నారు. ఓకే. అక్కడ అంతా లీగల్ ఓకే సార్. అవును. ఈ XY ని కూడా సెపరేట్ చేయొచ్చా సార్? అదే చెప్తున్నాను, వాళ్ళు అక్కడ వెళ్ళేది వచ్చి నాకు బాయ్ బేబీ కావాలా లేదా స్పెసిఫిక్ గా గర్ల్ బేబీ కావాలంటే వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తారు అనమాట ఇక్కడికి. ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేస్తారు? అంతే, ట్రీట్మెంట్ మట్టికే తీసుకొని వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఎంత ఉంటుంది సార్ అరౌండ్ కాస్ట్ అసలుకి? డిపెండ్స్ ఆన్ ప్లేస్ టు ప్లేస్ అండి. ఇప్పుడు మీరు వచ్చి ఇఫ్ యూ గో టు బ్యాంకాక్ అంటే ఇట్ విల్ బి అరౌండ్ 12 to 13 lakhs అనుకోండి. ఐ థింక్ ఇన్ దుబాయ్ ఆల్సో ఇట్స్ అరౌండ్ 16 to 20 lakhs. అంతా 16 to 20 lakhs. అంటే ఇట్స్ ఓన్లీ అది వెరీ ఫ్యూ పీపుల్ కదా హూ కెన్ అఫోర్డ్, హూ వాంట్స్ టు హ్యావ్ సచ్ సినారియోస్, వాళ్ళు వచ్చి అట్లా వెళ్ళి చేసుకుంటారు. ఓకే. సో ఇండియాలో లీగల్ కాదు అసలు? ఇట్ ఇస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. అసలు ఇక్కడ బాయ్ గర్ల్ చెప్తేనే అది చెప్పడం కూడా అవును, అదే కేసు మీకు. కానీ ఇక్కడ IVF లు ఇక్కడ చేస్తూనే ఉంటారు కదా సార్, ఇక్కడ పాసిబుల్ ఉంటుంది అలాంటి ట్రీట్మెంట్స్ కూడా? నాట్ అట్ ఆల్. ఇండియాలో అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్స్ ఇంపాసిబుల్ టు నో ద జెండర్ ఆఫ్ ద బేబీ అండి. ఓకే. అసలు చెప్పకూడదు, చేయకూడదు కూడా? చెప్పకూడదు, చేయకూడదు, చేయలేము కూడా. ఎక్సెప్ట్ స్కాన్స్ అప్పుడు తెలిసిపోతుంది. కానీ బట్ ఎవరన్నా రేడియాలజిస్ట్ చెప్పారంటే వాళ్ళకి లైసెన్సే బార్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. అవును. ఏం చెప్తారు, చాలా మంది ఇప్పటికి కూడా ఒక బాయ్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు, పేరెంట్స్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అవునండి. అలాంటి కపుల్స్ కి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఐ థింక్ జనరేషన్ టైమ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు మీరు చూసారంటే లాట్ ఆఫ్ ఐ మీన్ ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఇద్దరు చేస్తున్నారు. మెన్ దేర్ వాస్ అ జనరేషన్, అప్పుడు ముందు జనరేషన్ వచ్చి ఏంటంటే బాయ్స్ ఓన్లీ హ్యావ్ టు గో టు వర్క్, బాయ్స్ వచ్చి షుడ్ ఫీడ్ ద ఫ్యామిలీ అండ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ యూస్ టు బి ఆన్ ద బాయ్స్ మట్టికి. ఇప్పుడు మీరు చూసారంటే ఇట్స్ బోత్ ఆర్ ఈక్వల్లీ టేకెన్ బై మెన్ అండ్ ఉమెన్. సో దానివల్ల ఐ థింక్ ఇట్స్ దట్ బయస్ ఇస్ నౌ నాట్ మచ్. అవును, ఎందుకంటే మీరు డాక్టర్, మేడం డాక్టర్, రేపు మీ కిడ్స్ కూడా డాక్టర్స్. ఐ మీన్ ఐ డోంట్ థింక్ సో. I don't think I'll make them doctors. Avuna? Yeah. I would want them to do whatever they want. Okay, super.